సైన్స్ మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేని జీవితాన్ని మనం ఊహించలేం. 1928 ఫిబ్రవరి 28వ తారీఖున ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నారు. దానిని పురస్కరించుకుని మన ప్రభుత్వం 1986 నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నేషనల్ సైన్స్ డేగా జరుపుతున్నారు. అలాగే మన పాఠశాలలో కూడా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేను ఘనంగా నిర్వహిస్తున్నాం. పిల్లలు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రాలిక్ లైఫ్, ఈజీ ప్లాన్ ఫ్రమ్ కొరసింగ్స్, అలాగే రోబోట్స్, ఫుడ్ గ్రైన్స్ గ్రైండింగ్ మిషన్, ఫైర్ అలారం, ఎర్త్ క్వేక్ అలారం, ఇలా ఎన్నో రకాలైనటువంటి సైన్స్ ప్రాజెక్టులని అత్యద్భుతంగా ప్రదర్శించారు. పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు ఇటువంటి సైన్స్ ఎక్స్పో ఎంతగానో ఉపయోగపడతాయని కరెస్పాండెంట్ కృష్ణవర్మ తెలియజేశారు. ఇటువంటి సైన్స్ ఫెయిర్స్ పిల్లల్లో సృజనాత్మక శక్తి మరియు సైన్స్ పట్ల అభిరుచిని పెంచడానికి ఉపయోగపడతాయని, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి తోడ్పడతాయని ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆక్సిజన్ 80 చక్రం వాయిస్ గారు మన జీవితంలో ఒక భాగం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి జీవితాన్ని ఆధునిక ప్రపంచంలో మనం ఊహించుకోలేము. మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున నేషనల్ సైన్స్ డే జరుపుకుంటామని అందరికీ తెలిసిన విషయమే. ప్రముఖ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28వ తారీఖున రామన్ ఎఫెక్ట్ని కనుగొనడం జరిగింది. దానిని పురస్కరించుకొని 1986 నుంచి మన భారతదేశ ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా ఫిబ్రవరి 28వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఈ సైన్స్ డేని పురస్కరించుకుని మన స్కూల్లో కూడా సైన్స్ ఎక్స్పో ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా పిల్లలందరూ అనేక రకాలైనటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ని ప్రదర్శించారు. అందులో ప్రముఖంగా రోబోట్స్, సైంటిఫిక్ ఎనర్జీ, ఫైర్ అలారం, ఎర్త్క్వేక్ అలారం, రైల్వే లెవెల్ క్రాసింగ్స్, ఇటువంటి అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ని పిల్లలందరూ కూడా ప్రదర్శించి వారి యొక్క విజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క సైన్స్ ఎక్స్పోస్ పిల్లల యొక్క విజ్ఞాన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో గ్రామస్తులు, పేరెంట్స్ మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.